హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా వేయాలి అంటూ మరి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి, రోజు 2 విడతలు నమోదు చేయాల్సిందే. ఆదేశాలు జారీ చేసిన గ్రామ మరియు వార్డ్ సచివాలయాల శాఖ కార్యదర్శి గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులకు రోజుకు 2 విడతల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. పని దినాల్లో ఉద్యోగులు విధులకు హాజరైన వెంటనే ఒకసారి, సచివాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో రెండోసారి హాజరు నమోదు చేయాలని సూచించారు. ఎవరికి రోజువారీ బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లు, వార్డ్ సచివాలయాల్లో పనిచేసే వార్డ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి కార్యాలయ సమయాల్లో ఆయా సచివాలయాల్లో తప్పక అందుబాటులో ఉండాలని చెప్పారు. ఫీల్డ్ వర్క్ విధులకు హాజరయ్యే సిబ్బంది ఆ వివరాలను సంబంధిత రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు డిఎల్డిఓ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేయడం ద్వారా ఉద్యోగుల హాజరు నమోదును పర్యవేక్షించాలని సూచించారు. కాబట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక 10వ తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్లు అనేవి ఇవ్వబోతున్నారు. ఆ గ్రేడ్ల ఆధారంగానే ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డులను కూడా మరి పరిగణనలోకి తీసుకోనున్నారు. 10వ తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్లు, 10వ తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల అవార్డులకు సైతం దీన్ని ప్రతిపాదికగా తీసుకోనున్నారు. 10వ తరగతి పరీక్షలపై జిల్లా అధికారులతో ఉన్నతాధికారులు సోమవారం ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలను రాష్ట్ర స్థాయి నుంచే పంపనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సైతం రాష్ట్ర స్థాయి కార్యాలయం నుంచే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. ఒక్కో విద్యార్థి సమాధాన పత్రాన్ని మూల్యాంకనం చేసేందుకు కనీసం 12 నుంచి 15 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నెల 15 తర్వాత 10వ తరగతి విద్యార్థులు ఎవరిని ఇతర కార్యకలాపాలకు వినియోగించుకోకూడదు. ప్రతిరోజు వారికి పరీక్ష నిర్వహించి మార్కులను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ప్రతిరోజు నిర్వహించే స్లిప్ టెస్ట్ సమాధాన పత్రాలను పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రధానోపాధ్యాయులు భద్రపరచాలి. విద్యార్థులను దత్తత తీసుకునే విధంగా రాష్ట్ర స్థాయి నుంచే సూచనలు చేస్తారు. మరోవైపు 1 నుంచి 5 తరగతుల వారికి నిర్వహించే FLN సర్వేను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక మరోపక్క 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. 10th విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచి అమలు. ఇప్పటికే పూర్తయిన సిలబస్, పునశ్చరణకు తరగతులకు ప్రణాళికలు, ఉత్తీర్ణత శాతం పెంపు దిశగా ప్రభుత్వం కార్యాచరణ. 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరిపేందుకు ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 100 రోజుల ప్రణాళికను విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 5న జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్ మరుసటి రోజు నుంచే పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఇందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆచరణాత్మక ప్రణాళిక డిసెంబర్ 6 నుంచి మార్చ్ 15 వరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేయనున్నారు. ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోజుకో పాఠ్యాంశంపై పునరుశ్చరణ తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 9:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 4 పాఠ్యాంశాలపై తరగతులు ఉంటాయి. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో రోజుకో పాఠ్యాంశంపై అసెస్మెంట్ ఉంటుంది. జనవరి 5 నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో రోజుకు 4 సబ్జెక్టులు విద్యార్థులు చదవాలి. ఫిబ్రవరి 26 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 2 నుంచి గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ఉత్తీర్ణత మెరుగుపడేనా? కోవిడ్ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించలేదు. అనంతరం విద్యా సంవత్సరం 2022లో ఫలితాలు కాస్త నిరాశపరిచాయి.
ఆ ఏడాది 67.26% ఉత్తీర్ణత నమోదైంది. దీన్ని అధిగమించే క్రమంలో విద్యాశాఖ మెరుగైన పనితీరునే కనబరుస్తూ వచ్చింది. 2022-23లో 72.26%, 2023-24లో 88.69%, 2024-25లో 81.14% ఉత్తీర్ణత సాధించింది. ఈసారి 100 రోజుల కార్యాచరణ సక్రమంగా అమలైతే ఉత్తీర్ణతలో కొత్త రికార్డులు ఖాయమని చెప్పవచ్చు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యార్థులకు ఎక్కడా విరామ సమయాన్ని ఇవ్వకుండా పాఠశాల విద్యాశాఖ రూపకల్పన చేయడంపై విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సెలవులు లేకుండా వారిని చదువు పేరుతో ఒత్తిడి చేయడం తగదని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల ప్రణాళిక మార్చి 15తో ముగియడం, మరుసటి రోజు నుంచే పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఎక్కడా ఖాళీ సమయం లభించని పరిస్థితి. మొత్తానికి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి విద్యార్థులకు ఊపిరి సలపని షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. మరి విద్యార్థులకు 100 రోజుల పాఠ్య ప్రణాళికను మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ 100 రోజుల ప్రణాళికను పాఠశాలలో తూచా తప్పకుండా మరి విద్యార్థులు ఉపాధ్యాయులు పాటించాలి అంటూ ఇక్కడ ప్రభుత్వం పేర్కొనడం, మరి ఈ ప్రణాళికలో అసలు ఎక్కడా కూడా విద్యార్థులకు ఖాళీ సమయం లేకోకుండా పకడ్బందీగా ప్రణాళికను ఇవ్వడం మనం చూడవచ్చు. ఇక బిఈడి ఎస్జిటిలకు బ్రిడ్జ్ కోర్స్ తప్పనిసరి, 6 నెలల కోర్స్ పూర్తి చేయాలి అంటూ విద్యాశాఖ. బిఈడి అర్హతతో ఎస్జిటిలుగా నియమితులైన వారు తప్పనిసరిగా 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018-23 మధ్య కాలంలో బిఈడితో ఎస్జిటిలుగా నియమితులైన టీచర్లు డిసెంబర్ 25 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. కాగా ఎస్జిటి ఉద్యోగాలకు డిఈడి చేసిన వారు మాత్రమే అర్హులని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి బిఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పరిమితం కావాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా అప్పటికే బిఈడితో ఎస్జిటిలుగా నియమితులైన వారు బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేయాలని ఎన్సిటిఈ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్రిడ్జ్ కోర్సుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్ 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దానిపై ఇప్పటి వరకు నిర్లక్ష్యం ప్రదర్శించిన రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ వారం తర్వాత తీరిగ్గా ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఎవరైతే బిఈడి అర్హతతో ప్రస్తుతం ఎస్జిటి టీచర్లుగా కొనసాగుతున్నారో అటువంటి వారంతా కూడా మరి 6 నెలల బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మరి ఓపెన్ స్కూల్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వారంతా కూడా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు ఓపెన్ స్కూల్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.